శౌర్య యాత్ర పేరు మీద నరేంద్ర మోడీ గారు సోమనాథ్ టెంపుల్ అయితే విజిట్ చేశారు గుజరాత్లో. ఈ తరుణంలో ఏం గుర్తు చేశారనంటే, మన టెంపుల్స్ మీద ఏదైతే దాడి జరిగిందో మిడివల్ ఇండియా టైమ్స్లో, అది ఓన్లీ లూటీ చేయడానికో దొంగతనం కోసమో చేసినటువంటిది కాదు. అది మన అస్తిత్వం మీద జరిగినటువంటి లూటీ, అది మన రిలీజియన్ మీద జరిగినటువంటి లూటీ అని చెప్పేసి గుర్తు చేశారు నరేంద్ర మోడీ గారు. గుర్తు చేయడమే కాకుండా ఒక 72 గంటల పాటు వేద మంత్రాల యొక్క ఉచ్చారణల, దానితో పాటు ఓం అనేది ప్రతి ఒక్కరి నోటిలో ఉండే విధంగా దాన్నైతే ప్రేరేపించారు. ముఖ్యంగా మన హిందుత్వ అనే ఒక నినాదము, హిందూయిజం అనే రిలీజన్ ప్రపంచంలో ఉండకుండా చెయ్యాలనే ఉద్దేశంతోనే మన టెంపుల్స్ మీద లూటీ జరిగిందని చెప్పేసి పదే పదే చెప్తూ గుర్తు చేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డమరుకం మోగించారు. ఈ డమరుకం మోగించడం వల్ల ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనంటే, మళ్ళీ మనం లేచి నిలబడాలి, మళ్ళీ మనం ముందుకెళ్ళాలి, భారత కల్చర్ అనేది ముందుకెళ్ళాలి, వసుదైవ కుటుంబకం అనేది ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో హిందూ రిలీజియన్ని కాపాడుకుంటూనే భారత సాంప్రదాయమైనటువంటి సెక్యులర్ సాంప్రదాయం కూడా ముందుకెళ్లాలని చెప్పకనే చెప్పారు. ఖచ్చితంగా ఈ శౌర్య యాత్ర సోమనాథ్ టెంపుల్ సంబంధించింది అయితే ఖచ్చితంగా ఒక కల్చర్ మీద ఒక మార్కు లాగా, జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఈ మీటింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.